హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. మునగాకు పొడి చేసుకోవడానికి మునగాకు కడుగుతున్నాను. మునగాకు పౌడర్ చేసి పెడతాను. చూడండి, ఇట్లా ఫస్ట్ నీట్గా, మాకు చెట్లో నీట్గానే ఉంటుంది, అయినా ఒకసారి ఇట్లా కడుక్కుంటాము. ఫ్రెండ్స్, మునగాకు పౌడర్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఆయిల్ వేసాను దీంట్లో. మొన్న మనము ఆకు కడిగి ఆరబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది ఒక నైట్ అంతా అలాగే పెట్టేశాను. కొంచెం బాగా ఆరిపోయింది ఇది. దీనిలోకి ఫస్ట్ ఆయిల్ వేసి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇవి కొంచెం దోరగా వేగాలి. ఇవి కొంచెం వేగాయి ఫ్రెండ్స్. తర్వాత ఒక కప్పు వేరుశనగపప్పు వేసుకుంటున్నాను. దీనిలోనే కొంచెం వేసుకుంటాను. ఒక కప్పు మినప్పప్పు కూడా వేసుకుంటాను ఫ్రెండ్స్. కొంచెం వేగాయి వేరుశనగపప్పు. ఆ తర్వాత ఇది కొంచెం వేపుకుంటాను. కొంచెం ధనియాలు ఫ్రెండ్స్. మినప్పప్పు కూడా కొంచెం వేగింది, తర్వాత వేస్తున్నాను సార్ ఫ్రెండ్స్. ఇది మాడిపోద్ది లేకపోతే ఫస్ట్లో వేసుకుంటే ధనియాలు. ఇప్పుడు అన్నీ వేగిపోయాయి ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్లో వేస్తే మాడిపోద్ది, లాస్ట్లో వేస్తే కొంచెం స్మెల్ బాగుంటుంది, ఎక్కువ మాడదు ఫ్రెండ్స్. మనం ఆపేసుకునే ముందు వేసుకోవాలి జీలకర్ర. ఇప్పుడు అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ప్లేట్లోకి మార్చేసుకుంటాము, ప్లేట్లో వేసుకుంటాము. ఇట్లా ప్లేట్లోకి వేసేసుకున్నాము ఫ్రెండ్స్. ఇంకొంచెం ఆయిల్ ఎక్కువ ఏమంతా అవసరం లేదు, కొంచెం వేసుకున్నాము. దీనిలో మనం ఆరబెట్టుకున్న ఆకు వేసేసుకుంటాం ఫ్రెండ్స్. క్లీన్ చేసుకొని ఆరబెట్టుకున్న మునగాకు ఫ్రెండ్స్. ఇది కొంచెం ఏగేంత వరకు ఉంచుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఇట్లాగా కొంచెం వేయించుకున్నాను, వేగిపోయింది, ఆపేసాను స్టవ్. ఇది ఒక 5 నిమిషాలు ఆరాలి ఫ్రెండ్స్. మరి లేదా జారు హీట్ ఎక్కిపోద్ది. కొంచెం ఆరబెడదాము. కొంచెం ఉప్పు ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా పౌడర్ వేసుకున్నాం ఫ్రెండ్స్. దీనిలోకి ఈ మునగాకు, ఈ ఆకు వేసుకొని మళ్ళీ వేసుకునేసి లాస్ట్లో తెల్లగడ్డ వేసుకోవాలి. చింతపండు కూడా వేయాలి ఫ్రెండ్స్, కొంచెం మనకు కొంచెం టేస్ట్ కోసం. ఇలా అంటే జారు సరిపోదు కాబట్టి 2గా వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెం తీసి పౌడర్ తీసి పెట్టాను. మొత్తానికి ఒక గడ్డ దీన్ని ఇలా ఒలిచి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. సగం దీనిలో వేస్తున్నాను. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. కరివేపాకు పొడి, పప్పుల పొడి చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. టేస్ట్ బాగుంది, మీరు కూడా చేసుకోండి ఇలాగే. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.